నమస్తే అండి అందరికీ. ఈరోజు రోల్లో పల్లి చట్నీ తయారు చేసుకుని అలాగే చపాతీ చేస్తుందండి టిఫిన్కి. చూడండి, ముందుగా ఇలా 10 పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిగడ్డ, రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని ఇలా రోకలితో పచ్చాగా దంచుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అండి పచ్చాగా దంచుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతకాయ, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని దంచుకుంటున్నాను. చూడండి, ఇలా రోకల్లో దంచుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఈ కాలంలో ఎవరు కూడా యూజ్ చేయట్లేదు. చూసారా, ఇలా చింతపండు కూడా వేసుకొని దంచుకోండి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న వేరుశెనగ గింజలు కూడా వేసుకొని దంచుకోండి. ఇలా దంచుకుంటున్నాను, చూస్తున్నారా. ఇలా ఈ ప్రాసెస్లో చట్నీ చేసుకుంటే రోట్లో చాలా బాగుంటుందండి. మాకుంది కాబట్టి చేసుకుంటున్నాము, బట్ ఎవరు వాడట్లేదు. అలాగే తర్వాత గుండు వేసుకొని చేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా రోట్లో దంచుకొని చట్నీ 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందుకని నేను ఎక్కువ చట్నీ మాత్రం ఇలా రోట్లో చూసుకుంటుంటాను. ఎక్కువగా దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, ఇలా చపాతీలకు కానీ ఇలా రుబ్బుకుంటున్నాను. వీడియోలో చూపించినంత ఈజీ కాదండి ఈ కాలంలో రోల్లో నూరడం అంటే. సాహసం అని చెప్పాలి. ఆల్మోస్ట్ నాకు 30 మినిట్స్ పట్టిందండి రోల్లో రుబ్బడానికి. అదే మిక్సీలో అంటే 2 నిమిషాలు పక్కన పెట్టింది చేసి. ఎనీవే, ఇలా చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. బిజీ లైఫ్ స్టైల్లో ఇలాంటి చేయడం ఇంకా అసాధ్యమనే చెప్పాలి. చూడండి, చట్నీ రెడీ అయింది. నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే చపాతీ పిండి రెడీ చేశానండి. చపాతీ తిక్కు కూడా కాల్చుకుంటున్నాను. ఇలా చపాతీ తిక్కుకొని చపాతీ కాల్చుకుంటున్నాను. ఇలా అన్ని చపాతీలు ఒత్తుకుంటూ ఇలా చపాతీ కాల్చుకుంటున్నాను. ఇలా ఒత్తుకున్న చపాతీలన్నీ కాల్చుకొని హాట్ బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. పొద్దున్న టిఫిన్ ఇదేనండి, చపాతీ అండ్ మన వేరుశెనగ విత్తనాలు వేసుకొని చట్నీ చేసుకున్నాం కదండి రోట్లో, అదే.
చూస్తున్నారుగా, రెండు వైపులా టర్న్ చేసుకొని ఇలా అన్ని చపాతీలు కాల్చుకుంటున్నాను. అంతే అండి, ఈరోజు టిఫిన్ ఇది, చపాతీ తర్వాత చట్నీ. బాయ్ అండి.